అసలైనటువంటి అంశాల కంటే కూడా దశల వారీగా చేస్తున్నాం కదా అన్నటువంటి ఫీలింగ్తో జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి. ఒకటి, బస్సుల్లో మహిళలకు ఫ్రీ, ఇప్పుడు 200 యూనిట్లు ఫ్రీ, 500 రూపాయలు గ్యాస్ బండ, బాగానే ఉంది. రైతు రుణమాఫీ, అట్లాగే రైతులకి రైతు బంధు 20,000. ఇవి పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఇస్తారా లేకపోతే ఈ లోపే ఇస్తారా? ముందు ఈ 27 అంటున్నారు, బాగానే ఉంది, మంచి కాన్సెప్టే. కాకపోతే 100 రోజుల్లోపే మిగతాయి కూడా చేస్తారు లేదా అన్నటువంటి ప్రశ్న ఉంటుంది. అయితే దశల వారీగా చేస్తున్నారు కాబట్టి అసంతృప్తి ఏమి ఉండకపోవచ్చు. కానీ రేపు పొద్దున ఇది మార్చి బిల్లులో కనబడాలి. మార్చి కరెంట్ బిల్లు 200 రూపాయలు తగ్గి కనబడాలా, మార్చిలో గ్యాస్ కనుక తీసుకునేటువంటి వాళ్ళకి 500 రూపాయలు తగ్గి కనబడాలి. లేకపోతే తేడా వచ్చేస్తుంది. అది ఎంతమందికి వస్తుంది, ఎవరెవరికి వస్తుంది అనేది కూడా లెక్క చూస్తారు. అందరికీ రాకపోతే అదే అతిపెద్ద మైనస్ అవుతుంది, అతిపెద్ద పోరాటం అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి ఆచితూచి అడిగేస్తే బాగుంటుంది.